చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది, వారి యొక్క ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము, వీటి గురించి సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి సంబంధించి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. ఈ యొక్క సంవత్సరంలో బ్యాలెన్స్ చేస్తూ వీరు ముందుకు వెళ్తూ ఉంటారు. ఆర్థిక ఫలితాలు, ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది, భాగస్వామ్య లాభం పెరుగుతుంది, కాంట్రాక్ట్ విషయాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. అనవసరమైన కాంట్రాక్ట్స్ సంతకం చేయకుండా ఉంటే మంచిది. అధిక వ్యయము, విలాసవంతమైన ఖర్చు తగ్గించుకుంటే మంచిది. ఫ్యామిలీ ఫంక్షన్స్లో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. బడ్జెట్ తప్పనిసరిగా వేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఉద్యోగము అలాగే వ్యాపారానికి సంబంధించిన విషయానికి వస్తే డిప్లొమాటిక్గా మీరు స్కిల్స్ పెంచుకోవడం వలన ఎదుగుదల పెరుగుతుంది. హెచ్ఆర్, లా, అడ్మిన్ రంగం ఉండేటువంటి వాళ్ళకి సంబంధించి చాలా అద్భుతంగా ఉంటుంది. టీమ్ లీడింగ్ పొజిషన్లో కూడా అద్భుతంగా ఉంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభం చేకూరుస్తాయి. ఫ్యాషన్, బ్యూటీ రంగాలకు సంబంధించి అద్భుతంగా ఉంటారు. విద్యార్థుల సంబంధితమైనటువంటి విషయానికి వస్తే న్యాయ విద్య, ఫైన్ ఆర్ట్స్, డిజైన్, ఇంటీరియర్ విషయాలకు సంబంధించి క్రియేటివ్ ఫీల్డ్స్లో విజయాలు సాధించే అవకాశం ఉంది. గృహిణుల విషయానికి వస్తే కనుక కుటుంబ సమతుల్యత, మధ్యవర్తిత్వము, ఇంటి శాంతి మీ చేతుల్లోనే ఉంటుంది. చేతి వృత్తులకు సంబంధించిన విషయానికి వస్తే భాగస్వామ్య లాభము, అలాగే కాంట్రాక్ట్ వర్క్స్, జ్యువెలరీ, అలంకరణ సంబంధిత రంగాల్లో అద్భుతంగా రాణిస్తూ ముందుకు వెళ్ళడము. రాజకీయ నాయకులకు సంబంధించిన విషయానికి వస్తే ఒప్పంద రాజకీయాలు కానీ, డిప్లొమసీ కానీ, కలయిక అంటే ఏదైనా సరే కూడుకొని ఒక ట్రూప్గా వెళ్ళేటువంటి లేదా ఏదైనా సరే కూటమిగా ఉన్న రాజకీయాలు అధికంగా వీరికి మంచి చేస్తాయి. మధ్యవర్తిత్వం వల్ల పేరు పెరుగుతుంది. కళారంగాలకు సంబంధించి కళాత్మక చిత్రాలు కానీ, మ్యూజిక్ డైరెక్షన్ చేసేవాళ్ళు కానీ, డ్యాన్స్కి సంబంధించి కానీ, ఫ్యాషన్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, క్లాస్ ఆడియన్స్ని ఎక్కువ అట్రాక్ట్ చేసే వాళ్ళందరూ కూడా అద్భుతంగా ఉంటారు. వైవాహిక జీవితము, వివాహానికి సంబంధించి దాంపత్య సుఖము, ప్రేమ వివాహానికి సంబంధించి ఎక్కువగా అనుకూలత, కొత్త పరిచయాలు ఏర్పడము, వివాహ యోగం బలంగా ఉంటుంది. సంతానానికి సంబంధించిన విషయానికి వస్తే పిల్లలకు కళాత్మకత పెరుగుతుంది. డ్యాన్స్, మ్యూజిక్ సంబంధించి విదేశాలకు వెళ్ళి విద్య నేర్చుకోవడం కూడా అద్భుతంగా వీరికి కలిసి వస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయానికి వస్తే కనుక కాస్త చర్మ సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. ఎలర్జికల్ టెండెన్సీ పెరుగుతుంది. షుగర్ కానీ, హార్మోనల్ ఇమ్యూనెన్స్ పెరగడం కానీ, తగ్గడం కానీ, అలాగే ఆహారం సమయానికి తీసుకోకపోవడం ఇబ్బందికరంగా మారుతుంది. ఆహారానికి సంబంధించి అధిక తీపి తినడం మానేయాలి, కూల్ డ్రింక్స్ తాగడం మానేయాలి. తులారాశి వారికి సంబంధించి గోచార రీత్యా చూసుకున్నట్టయితే గురు గోచార రీత్యా అత్యంత శుభము, వివాహ యోగ్యము, భాగస్వామ్య లాభము, కొత్త సంబంధాలు పెరగడము. గురు ఆశీర్వాద బలం వలన శని గోచారము, అలాగే శని గోచార రీత్యా చూసుకుంటే శ్రమ పెరుగుతుంది, పని భారం పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి, ఒత్తిడి పెరుగుతుంది, అలాగే క్రమశిక్షణ పెరుగుతుంది, స్థిరత్వం కూడా ఉంటుంది. స్టబాన్ క్యారెక్టర్స్లా మారుతారు. రాహు గోచార రీత్యా చూసుకుంటే ధన వ్యయం ఎక్కువవుతుంది, ఆకస్మిక ఖర్చులు పెరుగుతాయి, విలాసవంతము, డిజిటల్ ఖర్చులు ఎక్కువ అవుతాయి. జాగ్రత్త వహించండి. పెట్టుబడుల విషయాల్లో కూడా చాలా జాగ్రత్త వహించండి. కేతు గోచార రీత్యా చూసుకుంటే ఆధ్యాత్మికత, పాత స్నేహితులు దూరం అవ్వడము, అలాగే శుక్రగ్రహ ప్రభావం వలన అత్యంత కీలకంగా శుభాలు కలగడము, ప్రేమ, కళ, సౌందర్యం అంటే ఏవైనా సరే బ్యూటీ సంబంధించి ఏమైనా టిప్స్ తీసుకోవడం కానీ, ఆరోగ్యాన్ని ఏమైనా సరే అందంగా మార్చుకోవడం కానీ అలా పెరుగుతుంది. విలాసత్వం కూడా పెరుగుతుంది, ఖర్చు పెరుగుతుంది. చాలా జాగ్రత్త వహిస్తే మంచిది. మార్చి నుండి జూలై ప్రాంతం వరకు చూసుకుంటే ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. బడ్జెట్ ఖచ్చితంగా అవసరము. అలాగే వీరికి సెప్టెంబర్ నుంచి చూసుకున్నట్టయితే కనుక వివాహ యోగ్యము, అలాగే ఆగస్టు సెప్టెంబర్ కాలంలో, అలాగే వీరికి సెప్టెంబర్ నుండి డిసెంబర్ ప్రాంతం వరకు చూసుకుంటే భాగస్వామ్య వ్యాపారాల్లో లాభం పెరుగుతుంది. డిసెంబర్ నుండి మార్చి వరకు చూసుకుంటే ఆరోగ్య జాగ్రత్తలు, న్యాయ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. తులారాశి వారికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి శాంతిపరమైనటువంటి విషయాలు ఏమిటంటే లక్ష్మీనారాయణుడి యొక్క ఆరాధన, మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన, వెంకటేశ్వర స్వామి దర్శనం, అలాగే శుక్రగ్రహానికి సంబంధించి శాంతి హోమం, లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ సూక్త పఠనము. దానాల విషయానికి వస్తే కనుక తెలుపు వస్త్రాన్ని
పాలు అలాగే చక్కెర సుగంధ ద్రవ్యాలతో కూడి ఎవరైనా గురువులకు కానీ లేదా బ్రాహ్మణులకు దానం ఇవ్వడం మంచిది. శుభవర్ణం ఏమిటి అని అంటే వీరికి కలిసి వచ్చే కలర్ ఏమిటంటే లేత నీలం రంగు కానీ తెలుపు కానీ పింక్ కానీ కలిసి వస్తుంది. రత్నానికి విషయానికి వస్తే కనుక జిక్రాన్ కానీ లేదా వజ్రం, అది కూడా జ్యోతిష్యుల్ని కనుక్కొని మీ జాతకానికి సూట్ అయితేనే ధరించడం మంచిది. నివారించాల్సినటువంటి విషయములు ఏంటంటే శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ డబ్బు ఖర్చు చేయడం మంచిది, ఖర్చు చేయకుండా తగ్గించుకోవడం మంచిది. తీపి అధికంగా తినకుండా ఉంటే మంచిది. అలాగే రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం మంచిది. ఎవరితోనో తగాదాలు పడకుండా రిలేషన్షిప్ని స్ట్రాంగ్గా ఉంచుకుంటే మంచిది. అందరూ కూడా మీకు ఆపద కాలంలో సహాయపడతారు. తులారాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం గురువు వివాహానికి శుభంగా ఉంటాడు, శని శ్రమ పెంచుతాడు, రాహు ఖర్చును పెంచుతాడు. బ్యాలెన్స్గా కనుక ఉంటే వీరికి అద్భుతంగా ఉండేటువంటి కాలం. ఇవన్నీ కూడా తిథి వార నక్షత్ర యోగ కరణాన్ని బట్టి చెప్పేటువంటి విషయంలో మాత్రమే. డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్గా జాతకం గురించి మీకు అందించడం జరుగుతుంది. ఓవరాల్గా అసలు ఉగాది అంటే ఏంటి, ఉగాది రోజున మనం ఎందుకు ఇంత విశేషంగా పూజలు చేసుకుంటూ ఉన్నాము, అసలు ఆ రోజు మనం ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉగాది అంటే యుగమునకు ఆది. పూర్వము సోమకుడు అనేటువంటి రాక్షసుడు వేదాలన్నింటినీ తస్కరించి సముద్ర గర్భానికి వెళ్తే మత్స్యావతార రూపంలో స్వామివారు ఆ యొక్క సోమకుడిని సంహరించి ఆ వేదాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి బ్రహ్మదేవుడికి అప్పగించి ఈ యొక్క సృష్టిని సృజించినటువంటి రోజే ఈరోజు. కాబట్టే యుగమునకు ఆది ఉగాది అంటారు. అంటే మనందరం కూడా పుట్టింది, మన మూలాలు పుట్టింది ఈరోజే. కాబట్టి మనందరి పుట్టినరోజు ఈరోజు. ఈ రోజున మనము తలకు నూనె పెట్టుకోవడము, నలుగు పెట్టుకోవడము, అభ్యంగన స్నానం చేయడము, కొత్త వస్త్రాలు ధరించడము, ఆ వస్త్రాలకు కాస్తంత పసుపు పెట్టుకొని దేవతల దగ్గర షడ్రుచులతో కూడినటువంటి పచ్చడిని నైవేద్యంగా పెట్టి మన సంకల్పాన్ని చెప్పి మనం రిజల్యూషన్ అంటారు కదా, అందరూ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి, ఏం తీసుకుంటున్నారు, అసలు న్యూ ఇయర్ కానే కాదు. ఎందుకు అంటే అక్కడ ఏమీ మారదు. మనకు ఉగాది రోజునే అన్నీ మారుతాయి. ప్రకృతి మారుతుంది, ప్రకృతిలో వాసనలు మారుతాయి, ప్రకృతిలో పక్షుల యొక్క కిలకిల రావాలు మారుతాయి, వాతావరణంలో మార్పులు ఉంటాయి. కాబట్టి ఉగాది మన యొక్క అసలైనటువంటి న్యూ ఇయర్. కాబట్టి ఆ రోజున అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోండి. ఇదంతా అయిన తర్వాతకి రాజదర్శనం చేయాలి. రాజు అంటే దేవుడే రాజు యొక్క రూపంలో ఉంటాడు అంటారు. ఇప్పుడు మనకు రాజులు దేవత రూపంలో లేరు కాబట్టి విశేషంగా శివకేశవుల యొక్క దర్శనం, అంటే దేవాలయానికి వెళ్ళి శివుడిని విష్ణువుని దర్శించుకోవడం మంచిది. అలాగే ఈ యొక్క ఉగాది రోజున పంచాంగ శ్రవణాన్ని వినండి. ఇప్పుడు మనకు చెప్తున్నటువంటి పంచాంగ శ్రవణం అంతా కూడా మీరు మీ రాశికి సంబంధించి ఎలా ఉంది, ఈ సంవత్సరంలో ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎలా ఉంది అనేటువంటి విషయాలు కూడా సంక్షిప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాము. కాబట్టి ఎవరైనా జాతకాలు చెప్పించుకోవాలన్నా ఈ రోజున చెప్పించుకోవచ్చు. అలాగే వీలైనంత వరకు కూడా ఈ సంవత్సరంలో ఎవరికైనా వివాహం కాని వారికి, సంతానం కాని వారికి ప్రత్యేకమైనటువంటి హోమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.